హాయ్ ఆల్. ఇప్పుడే లోక ఆర్ కొత్త లోక చాప్టర్ 1 చంద్ర స్టారింగ్ కళ్యాణి ప్రియదర్శిని మూవీ ఎలా ఉందంటే ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా బాగా తీశారు. క్రేజీ ఉంది అసలు సినిమా అయితే. మన ఇండియన్ మూవీస్లో ఇలాగా సూపర్ హీరో మూవీస్ని మంచిగా చూపిస్తే నాకు బాగా నచ్చుతుంది అనమాట. మూవీని చాలా జెన్యున్గా ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అసలు వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. ప్లాట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి ఒక ఇంట్రడక్టరీ ఫిలిం అనమాట. అంటే మనకి ఏదో ఒక యూనివర్స్ అనేది వీళ్ళు సెటప్ చేస్తున్నారు. దాంట్లో ఒక క్యారెక్టర్ తనకి ఏం పవర్స్ ఉన్నాయి, పవర్స్ అనేవి ఎలా వచ్చాయి, ఇవన్నీ మనకు చూపిస్తారన్నమాట. దాంతోపాటు తనలాగా కొంతమంది ఉంటారు. ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అని చెప్పి ఒక ఇంట్రడక్టరీ ఫిలిం. చాలా సింపుల్ ప్లాన్ కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ విజువల్స్ అయితే పీక్స్. అసలు టాప్ నాచ్ క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు లైట్స్ వాడారు. ఈ మూవీలో లైట్స్ అయితే పర్ఫెక్ట్గా వాడారనమాట. ఇక్కడ కూడా క్వాలిటీలో వీళ్ళైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వాలి, అదైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే మ్యూజిక్ మాట. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. ఎక్కడ మనకి అన్వాంటెడ్ సాంగ్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు, కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది అనమాట ఎలివేషన్ సీన్స్లో. అదైతే బాగుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ మాట. హీరోయిన్కి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. తన పవర్స్ని చూపించడానికి కొంచెం విఎఫ్ఎక్స్ అయితే వాడారన్నమాట. అదైతే బాగుంది. మరీ ఓవర్గా వెళ్లకుండా ఏ సీన్లో రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మాత్రమే చూపించారు. అదైతే బాగుంది. చాలా క్లీన్గా అనిపించింది సినిమా అయితే నాకు. ఎక్కడ కూడా ఏ వంక పెట్టడానికి లేదు. చాలా బాగుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మూవీలో మనకి కొంతమంది పెద్ద హీరోస్ ఉన్నారు అండ్ ఇద్దరు కేమియోస్ అనేవి ఉన్నాయి మాట మూవీలో. వాళ్ళ కేమియోస్ కూడా చాలా బాగున్నాయి. ఒక హీరో కేమియో అయితే మీకు ఫుల్గా నవ్వు తెప్పిస్తుంది. దాంతోపాటు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మంచిగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో చాలా క్యారెక్టర్స్ని మనకి అట్లా పైన వచ్చి చూపించి వెళ్ళిపోయారు అనమాట. మేబీ నెక్స్ట్ పార్ట్స్లో వాళ్ళు కూడా హీరోస్ కింద కానీ ఒక టీమప్ అయ్యి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అదే మూవీ పేరు కూడా వచ్చేసి మనకి చాప్టర్ 1 కదా, ఇంకా మల్టిపుల్ చాప్టర్స్ అనేవి ఉన్నట్టుని, ఇంకా తినేలాంటి పర్సన్స్ ఇంకా ఉన్నారని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇస్తారన్నమాట మనకి మూవీలో. వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందని. అండ్ ఇంకోటి మూవీలో కామెడీ కూడా బాగుంది. ప్రేమలో మూవీలో హీరో ఉంటాడు కదా, తను దీంట్లో కూడా హీరోనే. దాని పేరు నాకు యాక్చువల్గా ఐడియా లేదు. తన కామెడీ అయితే చాలా బాగుంది అన్నమాట. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ పార్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయని. వాళ్ళ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ హీరో మూవీ చూసా. అది మరీ ఈవిల్ కాదు, అలాగని మరీ హీరో కాదు, గ్రే షేడ్లో ఉంటుంది అనమాట. కొంచెం నచ్చుతుంది మీకు కూడా. అంటే అదొక చిన్న ట్విస్ట్. నేనైతే ఏం రివీల్ చేయట్లే. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ రెండు చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. అదైతే బాగుంది అనమాట. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే మీకు దగ్గర థియేటర్లో కనుక అవైలబుల్గా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. నేనున్న చోటైతే అన్ని థియేటర్స్లోనూ మలయాళం ఉంది, ఎక్కడో మూలకి ఇచ్చాడనమాట తెలుగు. దూరంగా ఉన్న థియేటర్కే వెళ్ళి చూసా. మీకు కనుక దగ్గరలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కానీ, సూపర్ హీరో ఎలిమెంట్స్ కానీ, స్టోరీ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ వాచ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.